ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ మీ అందరి కోసం పెడుతున్నాము. ఆ ఎపిసోడ్ ఏంటంటే మడకశిరకు సంబంధించిన ఎల్ఐసి రాజు గారి ఇంటి వాస్తు. సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఏంటి, అసలు ఇక్కడ ఆయన ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. మరి అసలు ఏమనుకోవాలి ఆయన గురించి? ఒకసారేమో ఒక వ్యక్తి వస్తే బాగుందని చెప్తున్నాడు, మళ్ళీ ఇంకొకసారి వచ్చేసేస్తే మళ్ళీ ఆయన బాగాలేదని చెప్తున్నాడు. మరి అసలు ఏంటండి, అసలు ఇది అర్థమే కాదు. సో మీరు ఒకటి గమనించండి, ఇక్కడ క్లియర్గా అయితే నేను ఒకటే మాట చెప్తాను. ఏంటంటే రోజుకొక మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈయన, అసలు ఏం జరిగింది మీకు తెలియాలి కదా. సో చూడండి, ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక ట్రయాంగిల్ స్టోరీ అనమాట. ఈ ట్రయాంగిల్ స్టోరీలో మీకు ఖచ్చితంగా తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా రాజుగారు మన హరివాసుని కాంటాక్ట్ చేశారు. రైట్, మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. జరిగిన కథ మొత్తం మీకు చెప్తాను. మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఏమైంది ఏంటిది అంటే, సార్ నిజంగా మీ వాస్తు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మా లోకల్ సిద్ధాంతులు పండితులు మొత్తం సర్వనాశనం చేసేసారు సార్ అని మాట్లాడారు. దాని తర్వాత సరేనండి, ఇప్పుడు అది వదిలేసేయండి, ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ ఏం ప్రాబ్లము అంటే, సార్ నేను ఈ ఇల్లు కట్టిన తర్వాత సర్వము కోల్పోయాను, కోట్లల్లో నష్టపోయాను అని చెప్పారు. సరే ఓకే డన్. మరి మీరు ఇంతకుముందు ఎలాగుండి మరి ఏం మార్చారు అని అడిగాను. సో ఈ ప్లాన్ ఎవరి దగ్గర తీసుకున్నాడు కూడా మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఈ ప్లాన్ ఎట్లా ఉందంటే ఇంతే యాక్చువల్ హౌస్, 2 బెడ్రూమ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి 2 బెడ్రూమ్స్, ఇక్కడ కిచెన్, మధ్యలో పూజ రూమ్, ఫ్రంట్ చిన్న రూమ్. సో ఎంట్రీ వచ్చేసేసి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది, మళ్ళీ ఇక్కడ మెట్లు, దాని పక్కన ఇక్కడ టాయిలెట్ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు. ఈ మెయిన్ డోర్ ఆపోజిట్ ఎంట్రీలో ఇక్కడ పార్కింగ్ లాగా పెట్టేశారు, ఇదంతా గ్రిల్, ఇదంతా క్లోజ్ చేసేసారనమాట. శాస్త్రంలో ఒక చెప్పిన కండిషన్ ఏంటంటే, ఇల్లు ఎప్పుడైతే వెడల్పు అవుతుందో అది శోకాన్నే మిగులుస్తుంది అని చెప్పాను. దాని ప్రూఫ్తో సహా నేను మడకశిర రాజు గారికి అదే రోజు నేను చూపించాను, ఫార్వర్డ్ కూడా చేశాను. అర్థమైందా పాయింట్? ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్, సరే సార్ మరి దీన్ని ఏం చేయాలి అని అడిగారు. సో ఆ రోజు మనం అడిగాం, దక్షిణం నాకు ఉత్తరం కంటే దక్షిణం పెరిగినట్టు అనిపిస్తుంది అంటే, లేదు సార్ నేను ఆల్రెడీ కొలిచి చూపించాను, కొలిచి కూడా చూపించేశారు. రైట్, అయిపోయింది, క్లియర్ అయిపోయింది, ఇంకా ప్రాబ్లం లేదు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు టేపు పట్టలేదు అని ఒక కామెంట్ పెట్టారు. సార్ టేప్ పట్టకపోతే దీనికంటే అది ఎక్కువ ఉందని ఎట్లా తెలిసింది? మీరు వచ్చి టేప్ పట్టి చూపించారు కదా. రైట్, ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత మనం ఈ ఇంటికి ఏం మార్పులు ఇచ్చాము అంటే, వీళ్ళ యొక్క ఇది బిల్డింగ్ అండి, జస్ట్ ఇల్లు చూద్దాం. డోర్, ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఈ మధ్యలో వీళ్ళు పూజ పెట్టేసుకున్నారు, ఇది కిచెన్ అండి, ఇక్కడ డోర్ ఉంది ఇది. సో దీనికి జాయింట్ చేస్తూ ఇక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేసేసారు. అర్థమైందా? సో ఈ ఇంటికి వాయువ్యం పెరిగిన దోషము, దాని తర్వాత ఈశాన్యం కంటిన్యూటీ గోడ ఉంది. నేను మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత, సార్ 100% అయితే ఇది రాంగ్, మరి దీనికైతే మనం పరిష్కారం అనేది చేయలేము, ఇదంతా పగలగొట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. రాజుగారు అయితే ఒకటే చెప్పారు, సార్ నేను కోట్ల రూపాయలు నష్టపోయాను, ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేశాను, అంతా పోయింది సార్, నాకు రోడ్ మీద పడిపోయే పరిస్థితి నాది, మరి ఎట్లన్నా నన్ను చేయండి సార్ అంటే, మీరు ఒక్కటే చేయండి, ఈ టాయిలెట్ మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేయండి, ఇక్కడ వాయువ్యంలో ఏదైతే ఉందో దీనికి మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేయండి, ఇది క్లియర్గా ఒక సైడ్ క్లియర్ అయిపోతుంది వాయువ్యం అని చెప్పాను. రైట్, ఓకే. ఈశాన్యంలో జస్ట్ ఒక 1 ఫీట్ అట్లా గ్యాప్ ఇచ్చి ఇక్కడ గ్రిల్ పెట్టేసేయండి. ఇది చేసిన తర్వాత మీకు డోర్ అనేది తూర్పు ఈశాన్యంలో తీసుకురండి. ఎందుకు అంటే ఈ బెడ్రూమ్లో మంచం ఉంది, ఈ బెడ్రూమ్లో మంచం ఉంది, దీని ఆపోజిట్ ఇక్కడ మనం పెడితే, మధ్య ద్వారం పెడితే ఇక్కడ మంచాలు ఇవన్నీ సెట్ కావు, మొత్తం కబోర్డ్స్ చాలా డ్యామేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంటి వీడియో ఎవరన్నా చూడలేకపోతే మడకశిర రాజు గారి ఇంటి వాస్తు అని మీరు సెర్చ్ చేయండి, ఈశాన్య ద్వారాలకు సంబంధించి ఉంటుంది, అది మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. మనం రికమెండ్ చేసిందేమో ఈశాన్యంలో డోర్ పెట్టేసుకొని ఇక్కడ ఆపోజిట్ డోర్, వెనకాల కిటికీ స్ట్రైట్గా పెట్టమని చెప్పాను. ఇది మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ ఇచ్చేస్తుందండి అని కూడా చెప్పేశాను. రైట్, ఇది అయిపోయింది. ఒక నెల రోజుల తర్వాత మనం మళ్ళీ ఫోన్ చేసాం, రాజుగారు మీరు ఇట్లా మరి విజిట్ తీసుకున్నారు కదండి, మరి ఇప్పుడు ఎట్లా ఉంది మార్పులు చేసిన తర్వాత అని ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే,
సార్ మీరు చెప్పింది ఏదో నాకు చిన్నగా చెప్పిపోయినారు, నాకు అంత అర్థం కాలేదు అది అని చెప్పేశారు. ఇదేందండి మీకు చెప్పిందంతా పర్ఫెక్టేనండి, అసలు మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు అని కూడా చెప్పాను నేను. ఆఖరికి ఆయన ఏం చేశారంటే, ఇదైతే నేను దలుచుకోలేదు సార్, అది చిన్నది, నాకు మీరు పెద్దది ఏం చెప్తారు అని అనుకున్నా అని చెప్పేశారు. సార్ నేను ఒకటైతే మీకు క్లియర్గా చెప్తున్నా, అసలు మీ ఇంటికి సంబంధించి ఇక్కడ నేను చెప్పింది చాలా చిన్నది కదా, ముందైతే మీరు ప్రయత్నం చేసి చూడొచ్చు కదండి. ఇది 1000-2000 రూపాయల ఖర్చు అండి, చాలా చిన్న ఖర్చు. ఎందుకంటే అక్కడ లేబర్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ, ఇక్కడ ఒక 2 ఇంచులు గ్యాప్, ఇక్కడ ఒక 2 ఇంచులు గ్యాప్ చేయడానికి ఎక్కువ ఖర్చు కాదండి. సో చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సో మీరు ఆ తక్కువ ఖర్చులో చేసుకుంటాను అంటే మీరు 100% చేసుకోవచ్చు. సో ఇది ఒకటో పాయింట్. సో ఈ 2 కరెక్షన్స్, ఈ డోర్ మార్చిన తర్వాత, అంటే ఇక్కడ డోర్ మార్చిన తర్వాత తూర్పు ఈశాన్యంలో ఆటోమేటిక్ మీకు ఇది లోపలికి ఎంటర్ అయ్యి క్లాక్ వైజ్లోకి వెళ్తున్నారు. పూర్ణబాహు ప్రవేశం చాలా పర్ఫెక్ట్గా మీకు అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుందండి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేశాను. 1 మంత్ తర్వాత ఆయన ఫోన్ చేసి నేను చేసుకోలేదు సార్ అన్నారు. ఎందుకంటే మీరు చిన్నది చెప్పిపోయారు సార్, నాకు సాటిస్ఫై కాలేదు అన్నారు. సరేనండి అది మీ ఇష్టం. సరే మరి నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు అంటే, లేదు సార్ నేను ఇంకొక ఆయన పిలిపించాను అన్నారు. ఎవరండి అంటే, హైదరాబాద్ నుంచి ఒక ఆయన వాస్తు ఆయన వచ్చిండు సార్ అన్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ స్టోరీ స్టార్ట్. ఇది రాజు అండి, ఒక్క నిమిషం, రాజు గారు. సో ఇక్కడ హరి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాస్తు, ఓకేనా. సో మనం వెళ్ళి వచ్చాము, కరెక్షన్స్ చెప్పేశాం, ఇక్కడ వరకు ఇది క్లియర్ అయిపోయింది, మనకు ప్రాబ్లం లేదు. సో మనం చెప్పింది ఆయన పాటించలేదంట. సో రిజల్ట్ ఎందుకు వస్తుంది? రాదు. సో కన్ఫర్మ్. మరి ఎందుకు ఈయనను పాటించాలంటే, నేను చెప్పింది ఆయనకు సాటిస్ఫై కాలేదు, మార్పులేం చేయలేదు, అర్థమైందా, మార్పులైతే చేయలేదు ఆయన. సో మనం చెప్పింది ఆయనకు సాటిస్ఫై కాలేదు, సరే వదిలేసుకున్నారు, అయిపోయింది. తర్వాత 2వ పర్సన్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ పర్సన్ ఏం చేశారంటే, సార్ మీ ఇంటికి అసలు గణితమే లేదు, అసలు ఇల్లే పనికి రాదు, మీరు చేసుకోవాలనుకుంటే ఇది మీకు 18 అడుగులు ఉంది కదా, మీరు ఇంకొక 18 అడుగులు, ఇంకొక 13-14 అడుగులు ఎక్స్టెండ్ చేసి ఇట్లా ఇల్లు కట్టుకుంటే ఇది స్క్వేర్ అవుతుంది, ఇది మీరు చేసుకుంటే మాత్రం 100% ఇది రిజల్ట్ ఇస్తుంది అని చెప్పారంట. దీని ఖర్చు దాదాపుగా 25-30 లక్షలు అడిషనల్గా ఆయన పెట్టుకోవాలి. మళ్ళీ నేను చెప్పింది కేవలం 2000 రూపాయలు మాత్రమే, మ్యాక్సిమం అండి, దానికి మంచిగా 1000 రూపాయలే చెప్పాను, 2000 రూపాయలు మ్యాక్సిమం. ఈయన యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నాకు ఈయన 25,000 ఇచ్చాడు, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని 25,000 ఇచ్చాడు. ఈ హైదరాబాద్ ఇంకో పర్సన్కి 20,000 ఇచ్చాడు. ప్రస్తుతం చెప్తున్న వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను 45,000 ఇచ్చాను హైదరాబాద్, నాకు 45,000 ఇచ్చాను అంటే ఎవరికి, ఇద్దరికి కలిపి ఎందుకు మాట్లాడుతున్నారు, అర్థమైందా? ఈయన ఇచ్చింది 20,000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 5,000. నా పరిస్థితి బాగాలేదు సార్, చాలా దారుణంగా ఉంది అని రిక్వెస్ట్ చేస్తే పోయాం మేము. నేను చెప్పాను మీకు తక్కువ ఫీజులో నేను చేస్తాను, మీరు ఒక 5,000 ముందు కట్టేసేయండి, నేను మొత్తం చూసి చెప్తా. లేదు మొత్తం వీడియో ఎవ్రీథింగ్ మీరు పెడతానంటే ఒక 10,000లో మొత్తం క్లోజ్ చేస్తాను. లేదు మీరు మా ఇంట్లో కాల్ పెట్టాల్సిందే, ప్రూఫ్ కావాలా, అది కూడా ఉంది, టెన్షన్ ఏం లేదండి, ఓకేనా. సో ఇది మనం చెప్పింది. సో ఈ ఇద్దరిది కలిపేసేసి నా నెత్తి మీద వేసి నన్ను బ్లేమ్ చేసే ప్లాన్స్ అనమాట ఈ రాజు గారివి. ఈయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే, మనమైతే క్లియర్గా ఇక్కడ ఈశాన్య ద్వారమే ఇచ్చామండి, ఒరిజినల్గా మనం ఇవ్వం కదా, మనం మధ్య ద్వారమే ఇస్తాం కదా. కానీ ఈ ఇంటి లోపల అది చేసే ఛాన్స్ లేదండి. చిన్న ఇల్లు, 18 అడుగుల వెడల్పు, అంటే 9 ఫీట్లే వస్తుంది, మధ్యలో మొత్తం షెల్ఫ్స్ ఇవన్నీ. అంటే ఆయన పరిస్థితి ఆలోచన చేసి అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం బెటర్మెంట్కైనా వెళ్తారు, అంటే హీనబాహు ప్రవేశం కంటే పూర్ణబాహు ప్రవేశం ఆయనకు బాగుంటుంది అని ఇది రికమెండ్ చేశాను. ఆలోచన చేయండి, ఒకళ్ళు బాగుండాలనే మనం కోరుకుంటాం. ఆయన వాస్తు మార్పులే చేయలేదు, నాకేం సంబంధం, నేనేం చేయలేదు. సరే ఇంకొక ఆయనను పిలిపించేశాడు. అంటే పిలిపించాడంటే దాని అంతరార్థం ఏంటంటే, మీరు ఆలోచన చేయండి. నాకైతే ఈయన వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయారు, అంటే రాజుగారు నన్ను వద్దు అనుకుని డిసైడ్ అయిపోయారు. ఓకే రైట్, మీ ఇష్టం అది, నేను అబ్జెక్షన్, నాకేం అవసరం. ఆయన ఇప్పుడు సెకండ్ ఆయన వచ్చేసేసి ఇదంతా చెప్తే 20-30 లక్షల ఖర్చు చెప్పారంట. ఇదేంది సార్ మీరు ఇట్లెందుకు చేశారు అంటే, లేదు సార్ నాకైతే ఇదే చేద్దాం అనిపించింది. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను, 2,000 రూపాయలు మీరు పెట్టి ఇది కరెక్షన్ చేస్తే ఈ పాటికి రిజల్ట్ వచ్చేది, నేను ఫోన్ చేస్తే మీరు రిజల్ట్ వచ్చేసిందని మాట్లాడేవాళ్ళు, మరి ఎందుకు సార్ ఇట్లా చేశారు అని అడిగాను. లేదు సార్ నాకైతే నచ్చలేదు, నేను అదే చేసుకుంటాను, ఇక నేనైతే మీరు చెప్పింది చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇయ్యి అంటాడు. ఇదేమన్నా పద్ధత? మీరు ఆలోచన చేయండి. మీరు పిలిపించింది విజిట్కి,
విజిట్ వచ్చాము, మీకు ఏం చెప్పాలో చెప్పేశాము, వెళ్ళిపోయాము, అయిపోయింది. దీని తర్వాత వీళ్ళ సార్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ ఆయన కూడా మీకు ఫీజు ఇస్తారు, ఒకసారి వచ్చి మొత్తం చెప్పండి అన్నారు. ఇల్లు ఒక్కసారి రౌండ్ తిరుగుతూనే అసలు ఇక్కడ నివాసానికే పనికి రాదండి అని చెప్పేశాను. అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోయింది. రైట్, దాని డబ్బులు సార్ అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నన్ను మోసం చేసేసాడు ఆయన. క్లియర్, అది కూడా పోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టోరీ ఉంది, చెప్తాను. రైట్, ఇప్పుడు ఈ హైదరాబాద్ చెప్పిన వ్యక్తిది పాటించారా? అది కూడా పాటించలేదు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, హైదరాబాద్ నుంచి వచ్చిన వాస్తు వ్యక్తి నా దగ్గరే నేర్చుకుంటయ్యా, నేను చెప్పింది నీకు చిన్నదే కదా, నీకు ఇది నచ్చకపోతే చేసుకో అంటే, ఈయన నీ దగ్గర ఎందుకు నేర్చుకున్నాడు? వీళ్ళ తాత ముత్తాతలు తల్లిదండ్రులు మొత్తం స్థాపత్య వేదం నేర్చుకున్నోళ్ళు అని మాట్లాడిండు. ఒరే నాయన, నా దగ్గర వచ్చి నేర్చుకొని నా ఇంట్లో తిండి తిని నా దగ్గర ఉండి నేర్చుకున్న వ్యక్తిరా నాయన అని చెప్పిన. ఈ మహానుభావుడు ఎట్లాంటోడంటే ఈ వాయిస్ రికార్డ్ అంతా చేసి ఈ హైదరాబాద్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసిండు. అర్థమైందా? నేను ఎక్కడ కూడా బ్యాడ్ మాట్లాడలేదు. వీళ్ళ తల్లిదండ్రులు జ్యోతిషంలో టాప్ అండి, వాస్తులో మాత్రం స్థాపత్య వేదం నేను నేర్పించింది అని చెప్పాను. దాని తర్వాత ఈ వ్యక్తి ఈ వాయిస్ రికార్డ్ అంతా చేసి ఇక్కడ పుల్లలు పెట్టి పెద్ద గొడవకు దారి తీశాడు. ఈ గొడవ ఎంతవరకు పోయిందో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ కూడా వినండి. సో ఈ స్టోరీలో ఇది అయిపోయింది. దాని తర్వాత వీళ్ళిద్దరు గేమ్ చేసి, మీరు ఈ పర్సన్ ఇతనికి ఫోన్ చేసి మీరు డబ్బులు అడగండి ఆయన ఇస్తారు, డబ్బులు అడగండి ఆయన ఇస్తారు, ఇదే మాట అనమాట. రోజు ఆయనకు సతాయించాడు. ఆయననేమో నాకు ఫోన్ చేయడం. అర్థమైందా? నేను మీరు చెప్పింది చేయలేదు, నా డబ్బులు నాకు అంటాడు. నాకేం సంబంధం? మీరు ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళారు, పెట్రోల్ కొట్టించుకొని అక్కడ మీ పని కాలే అంటే పెట్రోల్ ఇచ్చేస్తారు రిటర్న్. మేము వచ్చిపోయిన దానికి ఫీజు మీకు అడిగాము, మీరు ఇచ్చేసారు, అయిపోయింది, ఖతం, క్లోజ్. మీరు ఇంకా నాకు 20,000 25,000 ఇచ్చేది ఉంది. మోసం చేశారు మీరు, గుర్తుపెట్టుకోండి అండి. ఇది ఇంకా ఈ వీడియో అంట ఫేక్ వీడియో అంట. రాజు గారు ఇతర ఛానల్స్లో మాట చెప్తున్నారు, ఇది ఫేక్ వీడియో, ముందు డిలీట్ చేయంట. నాకు మొన్న ఒక ఆయన పంపించారు. అంటే మీరు మాట్లాడిన వాళ్ళు ఫేకా అండి? నేను ఈశాన్య ద్వారమే మీకు క్లియర్గా ఇచ్చాను. ఇంకొక వాస్తు వ్యక్తి వచ్చి నాకు ఈశాన్య ద్వారం ఇస్తే నాకు సూపర్ అని చెప్పారు. మరి నేను ఇచ్చినప్పుడు ఏం చేశారండి మీరు? ఈ ప్రూఫ్ కూడా నేను ఏం చేస్తాను, మీకు పంపించిన ప్రూఫ్ కూడా రికార్డ్ చేసి ఇప్పుడు పక్కన డిస్ప్లే పెడతాను, అది కూడా చూడండి ఒకసారి మీరు. అర్థమైందా? చూడండి. రైట్, ఇది అయిపోయింది. సో ఈ పర్సన్ నన్ను డౌన్ చేద్దాము, నా పేరు ప్రతిష్టలు దెబ్బతీద్దామని చెప్పి ఈ రాజుగారి మడకసిరలోనే ఇంకొక వాస్తు ఆయన ఉంటాడు, ఇంకొక వాస్తు స్వామీజీ అనుకోండి. సరే, వీళ్ళిద్దరూ కలిసి ఈయన దగ్గరికి వెళ్ళారు. అర్థమైందా? ఈ పర్సన్ నన్ను బ్లేమ్ చేసేది చేసి తర్వాత ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. సో ఈయన ఆ చుట్టుపక్కల మడకశిలలో ఫేమస్. రైట్, ఈయన మనకు తెలిసిన వ్యక్తే. రైట్, ఓకే, క్లియర్. నేను మొట్టమొదటిసారిగా రాజుగారి ఇంటికి పోయినప్పుడు ఎంత నీచంగా మాట్లాడారంటే ఈ వాస్తాయన గురించి అంత నీచంగా మాట్లాడారు. అర్థమైందా? అంత నీచంగా మాట్లాడారు. ఊంచినట్టు మాట్లాడితే నాకు బాధ వేస్తుందండి. ఒకళ్ళు వదిలేసేయండి, నాది నాకు చెప్పకండి అండి అని చెప్పాను. అర్థమైందా? డైరెక్ట్ వచ్చి అట్లనే మూత్రం పోస్తాడు, అట్లనే ఊంచుతాడు, ఎప్పుడు నములుకుంటా కూర్చుంటాడు, గలీజోడు అని చెప్పి ఇష్టం వచ్చినండి మాటలు ఈయన మాట్లాడారండి. నా ముందే మాట్లాడారు, నేనే దానికి ప్రూఫ్. ఈ వ్యక్తి ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన, హైదరాబాద్ వాస్తాయన ప్లస్ ఈ రాజుగారు. కానీ నేను ఒక్క మాట చెప్పలేదండి. ఎందుకు అంటే ఇక్కడ ఈ విజిట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఈయనతో ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఇట్లా వచ్చానండి మీ మడకశిరకి, ఇట్లా వాస్తు చూశానంటే అవునండి నాకు కూడా తెలుసు అని చెప్పారు. సరే, నేను గొడవ పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి నేను గొడవ పెట్టకూడదు కదండి. సో నేను ఏమీ చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. రైట్, అయిపోయింది. ఈ ఇద్దరు మహానుభావులు ఈయన దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళిద్దరు ఇట్లా మోసం చేసిండ్రు అని చెప్పి ఈయనను సంప్రదించి ఈ ఇద్దరు కలిసి నేను హరివాస్తు అనే ఈ హరివాస్తు హరిగారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ వాస్తు వ్యక్తిని అమ్మనాభూతులు తిట్టారు, అసలు మీకు వాస్తే రాదంట, మీకు వాస్తు హరిగారు నేర్పించారంట అని ఇష్టం వచ్చినన్ని మాటలు ఈయనకు చెప్పారు. ఈ చెప్పిన ఒకటో రోజు రెండో రోజు నాకు సమాచారం వచ్చేసింది కూడా, అయిపోయింది. నేనేమనుకున్నానంటే ఈయన ఒక స్వామీజీ కాబట్టి ఆయనకు ఆ దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి ఆయన్నే తెలుసుకుంటారు, నాకేం అవసరం, ఎవడు తప్పుగాడో అంత తెలుసుకోలేని స్థితిలో ఉంటారా అని నేను అనుకున్నాను. రైట్, ఓకే, అది వదిలేసేయండి. ఈ ఇద్దరు మహానుభావులు ఇతన్ని సంప్రదించి ఈ స్టోరీ అంతా నా మీద ఎక్కించడం వల్ల ఆయన నన్ను సంప్రదించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా
ఒక ఇద్దరు వ్యక్తులు ఇతని దగ్గరికి వచ్చి, సార్ మీ గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడిండు, ఆయన మీకే నేర్పించినట్ట, మీకు వాస్తు రాదంట, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఎంతోమంది ముందు తిట్టిండ్రు, మేమే ప్రూఫ్ అని చెప్పి వీళ్ళిద్దరు పోయి ఈయన ముందు పెట్టుకున్నారనమాట. సాడీలు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈయన నమ్మాలనా లేదా అనేది ఆయన ఇష్టం అది. బట్ నమ్మే ముందు ఫస్ట్ ఏమండి హరి గారు మీరు ఇట్లా చెప్పారంటే మనకు సమాచారం వచ్చింది, ఇది నిజమా అని అడగాలి. నేను క్లారిటీ ఇస్తాను. సో నాకు ఒక్క మాట అడగకుండా ఇంకా నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మొదటి వ్యక్తి చేసిన దుర్మార్గపు పని ఏంటంటే, మడకశిర మొత్తంలో హరివాస్తు మొత్తం డబ్బులు తీసుకొని పారిపోయిండు, అసలు ఆయనకు వాస్తే రాదు, ఆయనకు వాస్తే చెప్పనీకి రాదు, ఆయన వాస్తే చెప్పాడు, అంత మోసగాడు అని చెప్పుకుంటూ తిరిగిండంట ఈయన. ఇది కూడా నాకు ఆ స్వామి వల్లనే తెలిసింది. రైట్, ఒకటి అయిపోయింది. ఇక రెండో వ్యక్తి హరివాస్తు మీద మీరందరూ ప్రచారం చేయండి, ఆయనకు వాస్తే రాదని చెప్పి అందరికీ చెప్పుకొని తిరగడం, ఆయనకు వాస్తే రాదు, అసలు వాస్తు శాస్త్రం గురించే తెలియదు, ఆయన బ్రాహ్మణుడే కాదు, సో ఆయన క్షత్రియుడు, అసలు ఆయన ఎట్లా చెప్తాడు, ఒక కుల వర్గం మాత్రమే చెప్పాలి అని చెప్పి ఈయన దుష్ప్రచారం మొదలుపెట్టాడు. ఈయన కలిసి ఈయనకు చెప్పడంతో మధ్య ద్వారాలతో ముప్పు, మధ్య ద్వారాలతో సర్వనాశనము, మధ్య ద్వారాలే మొత్తం ముప్పు తెచ్చి పెడతాయి, మధ్య ద్వారాలు మరణాన్ని తీసుకొస్తాయి అని చెప్పి నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఇదండి జరిగిన కథ. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఫేక్ వీడియో అనడం మొదటి తప్పండి. రెండవది, కరెక్షన్స్ నేను ఇచ్చింది చేశానంటే చేయలేదు, అదర్ పర్సన్ వచ్చింది చేయలేదు, ఈ ఇద్దరిది కలిపి నా మీద వేశారు. మధ్య ద్వారం చెప్పామంట, మనం మధ్య ద్వారం చెప్పామంట. నేను మీకు ప్రూఫ్తో సహా పక్కన డిస్ప్లే పెడతాను, ఒకసారి చూడండి మనం ఏమి ఇచ్చామో. సో మడకశిర రాజు గారు మరి ఎన్ని అబద్ధాలు ఆడతారనేది అది ఇక వాళ్ళకే తెలియాలి, మనం ఏం చెప్పలేము. సో నా సజెషన్, స్వామి గారికి నా సజెషన్, ఒకవేళ మీకు దివ్య దృష్టి ఉంటే, మీరు నిజంగా ఒక గురుస్థానంలో ఉండే ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఒక్కసారి మీ దివ్య దృష్టితోని చూడండి, వీళ్ళు మోసగాళ్ళ, నేను మోసగాడినా, నేను చాలా కలిసిమెలిసి ఎంతో ఉన్నాం, మధ్యలో ఓర్చలేని ఎంతోమంది వచ్చి మిమ్మల్ని పుల్లలు పెడితే ఆ పుల్లలు స్వీకరించేసి మీరు నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇది మొదటి పాయింట్ అండి. సో ఈరోజు వరకు నేను ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అంటే, ఒక గురుస్థానంలో ఉన్న మీరే తెలుసుకుంటారు, ఆ తెలుసుకున్న రోజు వీళ్ళను కాళ్ళు కూడా పెట్టనివ్వరు అని నేను అనుకుంటున్నాను. కానీ దానికి వ్యతిరేకంగా వీళ్ళతోనే కూర్చొని, వీళ్ళతోనే ప్రశాంతంగా మాట్లాడుకుంటూ, వీళ్ళతోనే వీడియోలు చేస్తూ ఉన్నారంటే నేను ఏమనుకోవాలి? మీకు నిజంగా ఆ దివ్య దృష్టి అనేది ఉంటే మీరు కూర్చొని వీళ్ళేమనుకున్నారు, వీళ్ళేం చెప్పారు, మీ గురించి ఏం దుష్ప్రచారం చేశారు మీరు తెలుసుకోండి. ఏపీ తెలంగాణలో మనం ఒక స్టేజ్కి వెళ్తున్నాము అంటే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు, ఇది నేను మర్చిపోనండి, సపోర్ట్ మాట్లాడారు. నేను మీకు యూట్యూబ్ ఛానల్లో, మీరు యూట్యూబ్ ఛానల్ బంద్ చేద్దామన్న టైంలో నేనే వచ్చి మీకు సపోర్టెడ్గా మీరు చేయండి, ఖచ్చితంగా రేజ్ అవుతుంది అని చెప్పాను. 3 నెలల్లో రేజ్ అయిపోయింది. నా మాట కూడా మీకు ప్లస్ చేయడానికే ఉంటుందండి, ఎప్పుడు మైనస్ చేయడానికి ఎక్కడ లేదు. నేను దుష్ప్రచారం చేశాను అనేది 100% ఇట్స్ ఏ రాంగ్ వర్డ్. ఈ ఇద్దరు కలిసే మీకు మొత్తం సాడీలు చెప్పి ఎక్కించారు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ప్రశాంతంగా ఒక్కసారి ఆ ధ్యానంలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఒక్కసారి గమనించండి. నేను ఎక్కడన్నా దుష్ప్రచారం చేశానా మీ దివ్య దృష్టితో గమనించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇది నా సజెషన్. మేము ఏ ఇంటికి పోయినా ఒకరు బాగుండాలని కోరుకుంటాం, కానీ మేము బాగుపడొద్దు అని ఎక్కడ కోరుకోమండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో ఇదండి పూర్తి సమాచారం అన్నమాట. అర్థమైందా ఇప్పటికైనా? సో హరివాస్తు మీద కావాలని బ్లేమ్ చేస్తున్న వారిలో ఎవరెవరున్నారు, ఎవరెవరి పాత్ర ఉంది, ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ గమనించండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఒక టాప్ 10 పొజిషన్లో మన హైదరాబాద్ నుంచి ఒక వాస్తవాయన అంటే ఏపీ తెలంగాణలో ఉన్నారంటే మనం గర్వపడాలి. ఈ దేశ దౌర్భాగ్యం ఏంటంటే, ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎట్లా గుంజాలనేది ఆలోచిస్తారు. ఏం మనుషులు వీళ్ళు, ఏం మనుషులు? సంస్కృతం వస్తుంది, ఏం పీకనీకే సంస్కృతం? నీకు సంస్కృతం వస్తే 10 మందికి చెప్పి 10 మందిని చైతన్యవంతులను చేసి అందరికీ సంస్కృతం నేర్పిస్తూ ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి.
మన భారతదేశ గొప్పతనం ప్రపంచ దేశాలకు చాటే విధంగా మీరు ఉన్నారా? అసలు ఉన్నారా మీరేమన్నా? ఆలోచన చేయండి అయ్యా. మొత్తము సంస్కృతం నాకే వస్తుందని మాట్లాడే పద్ధతి ఏంటిది అసలు? ఇది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటే, మనము సమాచారం అంతా శాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసుకొని యూట్యూబ్లో పెట్టి 10 మందిని చైతన్యవంతులను చేస్తూనే వెళ్ళడం. ఎవరు ఏమనుకుంటారో మనకు అవసరమే లేదు, చెప్పుకుంటూ వెళ్ళాలి. నా మీద వాడు, వాడి మీద నేను. ఏందండి ఇది? మీ తల్లిదండ్రులు ఇవే నేర్పించారా? ఇదే నేర్పించారా మీ తల్లిదండ్రులు? మీ గురువులు ఇదే నేర్పించారా? పక్కోని మీద పుల్లలు పెట్టాలి, పక్కోని మీద అది చేయాలి, ఇది చేయాలి, ఇదే నేర్పించింది. చదువు లేని హీనులు చేసే పని ఇది. చదువు లేని గాడిదలు చేసే పనులు ఇవన్నీ. ఒకరి మీద దుష్ప్రచారం ఎప్పుడూ చేయొద్దు. మీ దారేంటో రహదారి అట్లా వెళ్ళాలి. దొడ్డిదారిలో పోతారండి మీలాంటి వాళ్ళు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టుకొని కూర్చున్నానండి. సో మా హరివాస్తు ప్రేక్షకులు చాలామంది వీటి మీద ప్రశ్న వేశారు కాబట్టి టోటల్ క్లారిఫికేషన్ నేను మీ ముందు పెడుతున్నానండి. సో హరివాస్తు మీద ఇంకా ఫ్యూచర్లో ఎన్నో దుష్ప్రచారాలు కావాలని వీళ్ళు చేయొచ్చు. నాకు తెలిసైతే ఈ వీడియో తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని భావిస్తూ నేను, మీరందరూ సుఖంగా ఉండండి, సంతోషాలతో ఉండండి. మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకోకండి. మీరు, మేమైనా, ఎవరైనా సరే అందరి కోసం ఉపయోగపడాలంటే మీ పని మీరు చేసుకుంటూ మీ సబ్జెక్ట్ మీరు ప్రజలకు అందిస్తూ ముందుకెళ్ళండి. నేను కూడా అదే పని చేస్తున్నా. 1.5 year గుండా నా మీద ఎంతో చెప్పిన ఒక్క వర్డ్ మాట్లాడలేదు ఈరోజు వరకు నేను. అర్థమైందా? చాలా ఓపికతో ఉన్నానండి. ఒకటి, ఎప్పటికైనా తెలుసుకుంటారని ఆశ, దానికి మించి ఏం లేదండి. సో మడకశిర రాజు గారికి సంబంధించిన పూర్తి సమాచారం మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. సో ఇంకా ఇలాంటి కొత్త రహస్యాలు కానీ, వాస్తుకి సంబంధించిన రహస్యాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.